ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తానే ఉన్నాయి. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభించిన, స్టీల్ బ్రిడ్జిలు ప్రారంభించిన, మొత్తం అమరావతిని అయితే అద్భుతంగా తయారు చేస్తున్నాం. 2028 తొలి దశ పనులు పూర్తి చేసి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేస్తాం అనేది కూడా తాజాగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అయితే 29 గ్రామాల రైతుల నుంచి భూములు తీసుకొని ఏర్పాటవుతున్న అతిపెద్ద రాజధాని అమరావతి రాజధాని. అయితే ఆ 29 గ్రామాల పరిస్థితి ఏంటి? ఆ 29 గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? అంటే ఏదో అంటారు కదా, పైన పట్టారా లోన్లు ఒట్టారు అని. వాస్తవానికి 29 గ్రామాల చుట్టూనే రాజధాని ఉంటుందంటే 29 గ్రామాలు కూడా ఒక హైదరాబాద్ లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రేంజ్ లో ఊహించుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేస్తాం. అంతకంటే ముందు ఆ 29 గ్రామాల గురించి అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో శరవేగంగా జరుగుతుంది. ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన ప్లాట్లలో డెవలప్మెంట్ గురించి డబ్బులు కేటాయించారు, గమనంగా చేస్తున్నారు, వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. కానీ ప్రజెంట్ నివాసం ఉన్న 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ గాని, రోడ్ల వ్యవస్థ గాని, ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడానికి గాని చాలా ఇబ్బందిగా ఉంది. ఉదాహరణకి పెద్దపరివి నుంచి తుళ్ళూరు వెళ్లాలంటే కష్టంగా ఉంది. మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్లాలంటే కష్టంగా ఉంది. వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు. ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. ఈ గ్రామాల నుంచి నీళ్లు రైలు రావాలంటే ఈ వర్క్ చేసే కంపెనీలు బాధ్యత తీసుకోవట్లేదు. సభ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే, ఈ గ్రామాల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ అధికారి ద్వారానే మానిటర్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. సార్ ఇది ఓకే, దీని మీద నారాయణ గారు కూడా సభలో వివరణ ఇచ్చారనుకోండి. కాకపోతే అంటే ప్రాక్టికల్ గా చూస్తే సార్, అక్కడ 29 గ్రామాలకి మెయిన్ రోడ్లు లేవు ఇంకా. అలాగే కొన్ని చోట్ల కొంతమంది రైతులు నేరుగా మాట్లాడారు. ఒకప్పుడు మేము చుట్టుపక్కల గ్రామాలందరికీ మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు మాకే మంచినీళ్ళు కరువైపోయిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పంటలు పండించి ఆ పంటల మీద బతికే వాళ్ళం, ఇప్పుడు ఓకే వాళ్ళకి ఏదో కౌలు ఇస్తున్నారు, అదంతా ఓకే. కాకపోతే అక్కడ డెవలప్మెంట్ అంటే ఆ గ్రామాలు అనేవి ఎదుగు బదుగు లేకుండా అలాగే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆయన కూడా అదే ప్రస్తావిస్తున్నాడు. మౌలిక సదుపాయాలు, ఈయన శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది ఎమ్మెల్యే, మౌలిక సదుపాయాల విషయంలో అంటే మర్చిపోయారా, లేదంటే ఇంకా గ్రామాలని పక్కన పెట్టేశారా, ఏమనుకోవాలి? మేబీ వచ్చే ఏడాదికి మనం 2028కి లెక్కేయాలి, 27 కూడా కాదు. టోటల్ గా మేము ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామంటున్నాం. ఆ ఫస్ట్ ఫేజ్ పూర్తి అయిన తర్వాత లెక్కేసుకోవాలి. ఈ గ్రామాలను కూడా అప్పుడే చూసుకోవాలి కదా. మరి అప్పటి వరకు వెళ్ళే పరిస్థితి అంతేనా? ఇప్పుడు మీరు రోడ్లు వేస్తారు, మన ఇంటికి సిమెంట్ రోడ్డు వేస్తున్నారు అనుకోండి, దాదాపుగా 5-6 నెలల పాటు మనం ఇంట్లోకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఎగిరి దూక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది. లేదా డ్రైనేజీ వేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మీకు గుంటూరు, విజయవాడ ఇటు ఏరియాలో డ్రైనేజీలు కడుతున్నారు. ఆ కట్టేటప్పుడు మామూలుగా మనకి ఇంటికి బయట మెట్లలాగా అది కట్టుకుంటాం, అలాగే పక్కన కాలువకి పైన వేసుకుంటాం సిమెంట్ చెప్తారు. అవన్నీ పగల కొట్టేస్తున్నారు. కొట్టేసేసి మళ్ళీ వీళ్ళు వేసి ఇవన్నీ కట్టేటప్పుడు కనీసం 6-7 నెలలు పడుతుంది. అంతకాలం వాళ్ళందరూ చివరికి కర్ర చెక్కతో ఎక్కి నుంచోవడం, అట్లాగా ఉంటది. కాబట్టి డెవలప్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు సమస్య తప్పదు. గతంతో పోల్చుకుంటే మెరుగైనటువంటి పరిస్థితి రావాలి అంటే మాత్రం టైం తీసుకుంటుంది. అయితే ఒక్కసారి వెల్ సెటిల్డ్ అయితే ఆ తర్వాత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు రాజధాని ప్రాంతం వరకు, నేను అనుకోను. అంటే గ్రామాలను విస్మరించారా? నేను అనేది ఏంటంటే సార్, ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు దాదాపు 14.5 కిలోమీటర్లు ఎంతో, అది మొత్తం E3 రోడ్లు కానీ, N రోడ్లు కానీ, నార్త్ ఈస్ట్ రోడ్ అన్ని చాలా ఈ 2 ఏళ్లలో అంత పర్ఫెక్ట్ గా వేసేసారు కదా. నిజంగా తలుచుకుంటే ఆ గ్రామాల్లో ఈ 2 ఏళ్లలో రోడ్లు వేయలేరా? ఎందుకు వదిలేశారు అంటే నేను అనేది అదే. ముందు మెయిన్ ఒక పక్కన గ్రామాల ప్రాంతాలు, గ్రామాలకి దీనికి అనుసంధానించాలి కదా. అవును, ముందు వేసి పడేశారు అనుకోండి గ్రామాల్లో, ఈ వెహికల్స్ ఇవన్నీ ఎట్లా మూవ్ అవుతాయి? లారీలో ఇవన్నీ తిరగాలి కదా. తిరగాలంటే ముందు రోడ్డు వేసేసిన తర్వాత ఇంకేం తిరుగుతుంది అది? అంటే ఇప్పుడు ఉన్న రోడ్లు నాశనం అయిపోయినాయి కదా ఈ లారీలు తిరగడం వల్ల. ఎప్పుడైనా సరే ఇప్పుడు హెవీ రోడ్డు వేసి ఎవడు కూడా తర్వాత తిప్పడం, మీకు ముందు గుంటలు పడుతుంది అంత. ఇప్పుడు ఇవాళ రోడ్డు వేసేసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 పెట్టి ఖర్చు పెట్టి రోడ్డు వేస్తారు. ఆ రోడ్డు మీద వచ్చినాయి అనుకోండి, అది పోద్ది, మళ్ళీ మొదటి నుంచి రావాలి. 2 సార్లు వేయరు రోడ్డు. కాబట్టి గుంటలు పడ్డది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్కడో ఎందుకు మీరు ఇసుక లారీల ఏరియా చూసారనుకోండి, ఇసుక లారీలు ఉండే ఇసుక తోలుకొచ్చే చోట రోడ్లు ముందే వేయరు, అక్కడ రోడ్లన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఆ తర్వాత రోడ్లు వేసుకుంటారు వీళ్ళు. ఇదైనా అంతే. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండగా ఎవడు వేయలేడు, వేసినా కూడా కొట్టుకుపోతుంటుంది మళ్ళీ.
అవును. అయితే గీతే కొన్ని రోజుల పాటు అంటే వీళ్ళు ఇంకో 2 ఏళ్ళు అయితే భరించక తప్పదు దాంట్లో. అది కాకపోతే ఏంటంటే ప్రభుత్వం చూసుకోవాల్సింది ఇప్పుడు నారాయణ గారు చెప్పడం అయితే అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారు, చేయక తప్పదు వాళ్ళకి. ఎందుకంటే ఈ ప్రపంచం చూస్తుంది రేపు పొద్దున. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటిది క్వాంటమ్ వ్యాలీనో లేకపోతే ఇంకోటి అక్కడ సక్సెస్ అయ్యేటప్పుడు అక్కడికి వచ్చినోడు ఆ గ్రామం పక్కనే ఉన్నటువంటి గ్రామంలో రోడ్డు దరిద్రంగా ఉంటే ఎట్లా అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ అంటే గ్రౌండ్ లెవెల్లో నేను కొంతమంది నేరుగా రైతులతో మాట్లాడాను, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇప్పుడు రైతులు ఒక కష్టకాలంలో ఉన్నారనే ఫీలింగ్ లో వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్మెంట్ ఎప్పుడు అవుతాయి అనేది ఒక టెన్షన్, వాళ్ళు ఉంటున్న గ్రామాల డెవలప్మెంట్ ఎప్పుడు అవుతుంది ఒక టెన్షన్. పైన మాత్రం క్వాంటమ్ వ్యాలీ వచ్చిందనో, లేదంటే బ్యాంకులు వస్తున్నాయి, లేదంటే హోటల్ వస్తుంది, లేదంటే సిఆర్డీఏ గట్ట ఈ గొప్పలు బాగానే చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే రైతుల్లో ఆయామయం ఈ 3 ఏళ్లలో అవుతుందా లేదా అని. వీళ్ళ టార్గెట్లు అన్ని కూడా 28లో ఇది పూర్తి చేస్తాం, అది పూర్తి చేస్తాం అంటున్నారు తప్ప గ్రామాలకు సంబంధించి హామీలు అయితే ఇవ్వట్లేదు. ఏంది రైతుల పరిస్థితి రేపు? అంటే బేసిక్ గా ఒకటి, ఈ 3 సంవత్సరం నాకు తెలిసి 28 నాటికి రాజధాని పూర్తయింది అనే టైంకి అయితే ఆ గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తారని నేను అనుకుంటున్నా. గ్రామాల్లో కూడా వేసి తీరాలి. వెయ్యకపోతే ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పిదం అవుతుంది. మళ్ళీ 2019 రిపీట్ అవుతుంది. అదే రాజధాని ప్రాంతంలో వాడడం. ఇంకా అక్కడిసారి రాజధాని నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది కానీ ఆ గ్రామాల్లో మాత్రం తెలుగుదేశానికి వచ్చినాయి 19లో. అవును. కాబట్టి అది చూసి కూడా రేపు పొద్దున్న చేయలేదు అనుకోండి, ఆ గ్రామాల్లో కూడా దెబ్బతింటది. అవును. కాబట్టి అట్లాగా చేయి కాల్చుకుంటుందని నేను అనుకో. నెంబర్ 1. నెంబర్ 2, మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంటారా, ఇమ్మీడియట్ కాదు. నాకు తెలిసి ఒక మన తర్వాత జనరేషన్ కి కొంతమేర చాయిస్ వస్తుంది. అప్పటికి కూడా ఒక సిస్టమేటిక్ డెవలప్మెంట్ జరిగితే, మళ్ళీ గందరగోళంలోకి పడితే ఎవడేం చేయలేడు. సిస్టమేటిక్ డెవలప్మెంట్ జరగాలి. అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు. ఇది ఓ రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి, నన్ను అడిగితే నాలాంటోడికి ఉంది, మధ్యతరగతి జీవితంలో నాలాంటోడి ఆలోచన నాకుందనుకోండి, నేను ఈ స్థాయిలో ఉండాలని నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోను. ఆ స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అంతేగా, నేను ఎప్పుడు కూడా నాకంటే తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటాను. దానికంటే నేను బెటర్ గానే ఉన్నాను కదా అనుకుంటా. అలాగా సాటిస్ఫై అయితే వీళ్ళు హ్యాపీ. వీళ్ళు హైదరాబాద్ ని, చెన్నైని, బెంగళూరుని పోల్చుకుంటూ కూర్చోవద్దు. మానసికంగా వీళ్ళు చచ్చేదాకా కూడా, ఎవరు చచ్చేదాకా కూడా తృప్తి ఉండదు. అంటే ప్రభుత్వం చెప్పే మాటలు అమరావతి ఒక విశ్వనగరం, మీరు అన్నట్టు హైదరాబాద్, బెంగళూరుని వీళ్ళ ఊహించుకోవద్దు కానీ అంతకు మించిన రాజధాని అనేది వీళ్ళు చెప్తున్నారు. దాంతోనే వీళ్ళ ఊహలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు ఉన్నట్టున్నారు, నేను కూడా ఉన్నాను, బంజారా హిల్స్ లో గౌరీశంకర్ కాలనీ అని ఒకటి ఉంటుంది. అంటే కొన్ని ఇప్పటికీ కూడా సార్ హైదరాబాద్ లో మనం చూసాం, కొన్ని స్లమ్ ఏరియాలుగానే మిగిలిపోయినాయి. అవి డెవలప్మెంట్ లేదు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతం బంజారా హిల్స్ అద్భుతం, జూబ్లీ హిల్స్ అద్భుతం, కానీ అక్కడికి వెళ్తే మాత్రం అవే డ్రైనేజీలు, అవే ఎంత ఇదిగా ఉంటది. రేపొద్దు నీ గ్రామాలు కూడా అలా మిగిలిపోతాయి పట్టించుకోకపోతే. మరి దానికన్నా భిన్నం ఉన్నప్పుడు వీటి సంగతి లేదు. నాకు తెలిసి అట్లాగేం ఉండదు. ఈవెన్ మీకు అక్కడైనా కూడా మీరు ఎలా లెక్క చూడాలంటే, ఒకప్పుడు అక్కడ పాకలు, షెడ్లు ఉండే ఏరియా నుంచి ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నాయి. కాకపోతే లేబర్ ఎక్కువ ఉంటున్నారంటే అక్కడ మిడిల్ క్లాస్ కూడా ఎక్కువే ఉంటారు. ఈ హైవే మీద ఉండే జనాలతో, అంటే ఈ లగ్జరీ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు తక్కువ అవ్వచ్చు, కానీ అపర పేదలు ఉండేటటువంటి బస్తీలతో పోల్చుకుంటే ఇది బెటర్. అవును, అదే ఇవైనా సరే, అది స్లమ్ ఏరియా అట్లాగే ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ వీళ్ళు కట్టే ఈ రోడ్లు ఇవన్నిటి చోటనేమో రేపు లగ్జరీ బ్యాచ్ వస్తారు. ఈ గ్రామీణ ప్రాంతాల్లో మిడిల్ క్లాస్ వస్తారు, పూర్ అవర్ మిడిల్ క్లాస్ కి వస్తారు. పేదల బస్తీల్లాగా ఉండవు ఇవి, మిడిల్ క్లాస్ జోన్స్ కిందకి తయారవుతాయి. లైక్ మనకి విజయవాడలో ఉండేటటువంటి గురునానక్ కాలనీ లాగానేమో ఈ మెయిన్ రోడ్ అవుతాయి. అదే సందర్భంలో సింగినగరు లేకపోతే ఆ గట్టెనకాల ప్రాంతం, 1 టౌన్ టైప్ లో ఈ పల్లెలు తయారవుతాయి. అది జరగడం అయితే నా ఎక్స్పెక్టేషన్ అయితే అది ఒకటే. వాళ్ళ కాన్సెప్ట్ అలా మాత్రం వాళ్ళకి మౌలిక వస్తువులు కల్పించాలి, రోడ్లు వేయటము, డ్రైనేజీ, ఇదంతా కూడా. ఇది సైమల్టేనియస్ గా జరగాలి అంటే ముందు వీళ్ళ ఊళ్ళల్లో నుంచి వెహికల్స్ రాకపోతుంటే ఇది కూడా వేసేయచ్చు రోడ్డు. వీళ్ళ ఊళ్ళల్లో నుంచినే వస్తుంటే గనక ఇప్పుడే వేయరు రోడ్డు. ఈవెన్ డ్రైనేజీలు వేసినా, మంచినీళ్ళు పైపులు వేసినా కూడా ప్రమాదమే కదా. లారీ వస్తున్నప్పుడు అక్కడ ఏం వేస్తాడు. కాబట్టి ఇది పూర్తయిపోయి వాళ్ళ గ్రామాల మీద ఒత్తిడి తగ్గిపోయాక
ఇప్పుడు వేసేసారు కదా సీడ్ యాక్సెస్ రోడ్డు, దాంతో పాటు ఇంకొక రోడ్డు ఏదో అవుతాయి అంటున్నారు కదా. రోడ్లు అంటే ఈ గ్రామాలని టచ్ చెయ్యని రోడ్లు వచ్చినప్పుడు ఇక్కడ చెయ్యొచ్చు, అదే మణిపాల్ నుంచి అది పూర్తయిపోతే చెయ్యొచ్చు, అవును అప్పటికి దాకా ఆగుతుంది. కానీ ఆ తర్వాత వీళ్ళ అదృష్టం దేని మీద డిపెండ్ అయ్యి ఉందంటే నెక్స్ట్ మళ్ళీ ఈ గవర్నమెంట్ వస్తేనే జరగచ్చు. మెయిన్ అది ప్రభుత్వం మారిందా ఎక్కడ ఆగిపోతుంది. అమరావతిలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు నడుస్తాయేమో గానీ అమరావతి గ్రామాల పరిస్థితి ఏంటనేది అంతే, అదే అనేది. ఈ ప్రభుత్వం మారిందంటే ఆ గ్రామ ప్రాంతాలకు సంబంధించిన రోడ్లు వేస్తారా లేదా అన్నది తెలియదు, గ్యారంటీ ఉండదు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో కేర్ హాస్పిటల్ ఉంది, మంచి సిటీ, పక్కనే తాజ్ హోటల్, దాని ఆపోజిట్ రోడ్ లో స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే సార్ పక్కా మాస్ కాలనీ, ఇప్పటికీ అలాగే ఉంది అది. నేను కూడా అక్కడ ఉన్నా, ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ కూడా సార్ వెంకటపాలెం రోడ్డు మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్, మంచి హైవే రోడ్డు, జస్ట్ అక్కడ నుంచి ఎలా వెళ్తే వెంకటపాలెం ఊరు, ఆ ఊర్లోకి వెళ్తే ఇప్పటికీ రోడ్లు అలాగే ఉన్నాయి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాళ్ళు అదే అనుకుంటున్నారు అసలు అదంతా అవుతుంది, కానీ అంత పెద్ద దూరం ఏమి ఉండదు, మహా అయితే నడుచుకుంటా కూడా వెళ్ళొచ్చు. దాన్ని పట్టించుకోవట్లేదు వీళ్ళ. ఆల్టర్నేటివ్ రోడ్లు వేసేసుకున్నారు, లారీలన్నీ తిరుగుతున్నాయి. ఇక మా భవిష్యత్తు ఇంతేనా, ఇటువైపు ఎవరో చూడట్లేనే భయం అయితే వాళ్ళల్లో ఉంది. ఉంటదంటే తప్పదు కూడా, నేను అంటుంది అందుకని ఈ తరం ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకోవద్దు అని చెప్తున్నా. నెక్స్ట్ తరానికి లెక్కేయాల్సిందే తప్పించి ఈ తరంలో వాళ్ళు వచ్చేసేసి ఈ మెయిన్ రోడ్ల మీద డెవలప్మెంట్ ఎలాగా అవుతుంది అనేది ఎక్స్పెక్టేషన్ తప్పు. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే ఏంటి, రోడ్డు వేయడం ఒకటైనా వేసేస్తారు వాళ్ళు, బట్ జనం మూమెంట్ ఉంటేనే కదా. ఇప్పుడు మీకు ఇదివరకు విజయవాడలో సింగినగర్ అంటే వాళ్ళు ఈ కృష్ణలంక బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఉంది కదా, బెంజ్ సర్కిల్ రోడ్ దాకా హైవేకి అటు ఇటు రోడ్ల మీద జనాలు ఉండేవాళ్ళు. రోడ్ల మీదనే పాక, చిన్న గుడిసె, రోడ్డు మీదనే కూర్చునేవాళ్ళు తింటాం, అది హైవే మీద కూర్చోవడం అంతా రోడ్ల మీదనే. అలాంటి వాళ్ళందరినీ ఖాళీ చేయని తీసుకెళ్లి సింగనగర్ లో ఇచ్చారు. వాళ్ళు ఆ రోజున నేను ప్రత్యక్షం కవర్ చేశాను సిటీ కేబుల్లో ఉన్నప్పుడు 5,000 రూపాయలకి ఇల్లు అమ్ముకున్నారు ఒక్కోటి, ఓన్లీ 5,000. ఇప్పుడు సింగనగర్ వంతెన దగ్గరనే ఉన్నాయి చూడండి, ఒక్కోటి ₹1,00,00,000 తక్కువ ఉండదు. ఏది ఇప్పుడు 5,000కి అమ్ముకున్నారు. ఇవాళ ఆ ఏరియా ఎట్లాగుంది అంటే అలాగా ఫ్యూచర్ టైం పడుతుంది. కాకపోతే అక్కడికి ఎవరు వచ్చారు, ఇప్పుడు మధ్య తరగతి వచ్చారు. ఫస్ట్ లేబర్ ఇచ్చారు, లేబర్ నుంచి మధ్య తరగతి చేరిపోయారు. కాబట్టి ఇప్పుడు 60 గజాలు ఇల్లు అయితే కనుక 55 లక్షలు, 120 గజాలు అయితే ₹1,00,00,000. రేపు దీని పరిస్థితి కూడా ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేటప్పటికి నార్మల్ రూరల్ గా ఉంది, నెక్స్ట్ కి ఒక మంగళగిరి స్థాయికి ఎదుగుతాయి. ఇక్కడే కంపారిజన్ మీరు అన్న పాయింట్, మీరు అన్నది ఇప్పుడు సింగనగర్ అది సిటీ ఎక్స్టెన్షన్ అయ్యి సింగనగర్ డెవలప్ అయింది, మీరు అన్నట్టు ₹1,00,00,000 ఉంది. కానీ ఇక్కడ ఆల్రెడీ గ్రామాలు ఇవన్నీ పల్లెటూర్లు ఎక్స్టెన్షన్ అనేది ఎంత ఈజీగా జరుగుతుంది. అమరావతి ముందు డెవలప్ అయ్యి ఎక్స్పెండ్ అవ్వాలి, అదే అవుతుంది ఆటోమేటిక్. ఇది అవుతున్నప్పుడు ఇక్కడ నీకు ఈ మెయిన్ రోడ్ అంతా కూడా తెగబలిసిన వాళ్ళకి మాత్రమే ఫైనాన్షియల్ అన్నప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి, అప్పుడు ఒక అడుగు లోపలికి. అయితే నేను అంటోంది అందుకని ఒక జనరేషన్ అంటుంది ఎందుకు, ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ ఉండాల అక్కడ, ఊరు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి ఊరి కింద ఉండాలి, ఉపాధి ఇచ్చే ఊరి కింద ఉండాలి. సార్ ఇక్కడ ఇంకో డౌట్ నాకు ప్రాక్టికల్ గా నేను చూసింది మీకు చెప్తా, ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు ఒక పాయింట్, పేదలు రావాలి, పాపులేషన్ పెరగాలి అంటే కంపెనీలు వచ్చినా అందులో థర్డ్ క్లాస్ ఎంప్లాయీస్, మెయిన్ స్వీపర్స్ అని ఇంకొకరు అందులో మిడిల్ క్లాస్ కూడా ఉంటారు. వాళ్ళందరూ ఉండడానికి సార్ ఇప్పుడు ఆ గ్రామాల్లో చాలా వరకు పీజీ హాస్టల్స్ వచ్చినాయి సార్, మెన్స్ హాస్టల్స్ వచ్చినాయి. అసలు గ్రామాల్లో హాస్టల్స్ వాళ్ళు చూడలేదు, ఎందుకంటే అక్కడికి వచ్చిన SRM, విట్టు యూనివర్సిటీ అందులో ఉండే వాళ్ళు ఉండడానికో సంథింగ్, అందులో కూడా హాస్టల్ ఉంటారు కొంతమంది ఉండడానికి. అవి రావడం వల్ల సార్ ఇప్పుడు అక్కడ చిన్న ఇల్లు అద్దెకి అడిగిన 10,000, 12,000, 15,000, ఇంకా బాగుంటే 20,000 కూడా ఉన్నాయి సార్ ఆ గ్రామాలు. వాళ్ళు ఇప్పుడు అదే ఆ గ్రామాల ప్రజలు అనేది ఏంటంటే రేపొద్దు నిజంగా వీళ్ళు వస్తే పేదలో వాళ్ళు ఉండాలంటే ఎక్కడ ఉంటారు, కనీసం ఆ గ్రామాల్లో ఉండే పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఎలా డెవలప్మెంట్ అవుతుంది? అదే కదా, ఇప్పుడు ఇదే డెవలప్మెంట్ కదా ఈ రేంజ్ కి వచ్చిందంటే అది వాళ్ళు సంతోషపడాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ లో మీకు అమీర్పేట, SR నగర్ ఈ ఏరియాలో బిల్డింగ్లు అద్దెకిచ్చుకుని బతికేసేవాళ్ళు వాళ్ళు అంతమంది. ఒకే ఇంట్లో 4 పోర్షన్స్ ఉన్నాయంటే ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ నేను తీసుకుంది లాస్ట్ ట్రిప్, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ 15,000 కట్టాను నేను SR నగర్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. మరి ఆ ఇంట్లో మొత్తం 8 పోర్షన్లు ఉన్నాయి, 15,000 ఆయన పండగే కదా.
అవును. వీళ్ళకి మరి అది డెవలప్మెంటే కదా. అదే వీళ్ళు పొలం లేకపోతే ఇదివరకు లెక్కేసుకుంటే కనీసం 5,000 కూడా ఎవడెవరు 5 సంవత్సరానికి కవులు వస్తే ఈ నెల అది. ఇంకోటి ఈవెన్ అక్కడ ఇల్లు మామూలుగా ఇదివరకు అవును అవును 5,000 అద్దె కూడా పల్లెటూళ్ళలో ఎవడిస్తాడు. అదే కదా అదే అంటున్నాను కాబట్టి ఇప్పటికే డెవలప్మెంట్ అయింది కదా, ఇంకా పెరిగినప్పుడు వాళ్ళకి గిరాకీ అయితే పెరుగుతుంది కదా ఆటోమేటిక్ గా. ఇప్పుడు తప్పని పరిస్థితి, ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఎలా అయితే ఫస్ట్ లో ఇబ్బంది పడ్డారో ఇప్పుడు అలవాటు పడుతున్నారు అక్కడ. ఇక్కడ ఇప్పుడు కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం అనుకోండి, మనం వెళ్ళాం అనుకోండి, హైదరాబాద్ మనకి 1,00,000 జీతం వస్తే 15,000 20,000 అద్దెకి వెళ్ళిపోతుంది. రేపు ఇక్కడ కూడా అంతే, మధ్యతరగతోడికి రూపాయి మిగలదు. అంటే గ్రామాలు అనేవి ఆటోమేటిక్ గా డెవలప్ అవ్వాల్సిందే తప్ప దీని వల్ల ప్రత్యేకంగా అయితే ఏం డెవలప్మెంట్ ఉండదా? దీని వల్ల ఇప్పటికే డెవలప్ అయినట్టు కదా. ఇదివరకు పక్కా పల్లెటూరు లెక్క చూసుకున్నప్పుడు ఏమీ ఉండదు. ఇప్పటికీ చాలా డెవలప్ అయినట్టు ఒక రకంగా. ఇంకా కావాల్సిందా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి, అది ఓకే, దాన్ని అడగడంలో తప్పు లేదు. అది నేను అనుకున్నట్టు 2028కి టోటల్ సిటీ క్లియర్ అయినప్పుడు అది అవుతుంది. అంటే ఈ లారీల ఫ్లోటింగ్ ఆగితే గానీ అక్కడ డెవలప్మెంట్ చేయడం కుదరదు, మిగతా ట్రాన్స్పోర్టేషన్ సెట్ చేస్తే గానీ. అది నాకు తెలిసి 2028 కూడా పూర్తవుతుందని నేను అనుకో. 2028కి మెయిన్ రోడ్డు పూర్తవుతుంది, అంతే. ఆ బిల్డింగ్లు పూర్తి చేయొచ్చు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో చూసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ అవుతుంది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్పటికి అవుతుందని నేను అనుకోను. అది అయ్యాక అప్పుడు బిగిన్ చేయాలి. వీళ్ళు అప్పుడు ఉద్యమించాలి. ఉద్యమించి నీకు రేపు పొద్దున ఎలక్షన్ మేము ఓటు వేయాలంటే నువ్వు మాకు సరిగ్గా చెయ్యని చెప్పాలి. రోడ్లు వేయకపోతే రేపు నీకు ఓట్లు వేయమని చెప్పాలి. చెప్పలేదా మళ్ళీ మేము వస్తేనే చేస్తామని వీళ్ళన్నా, లేదా మీరే రావాలి అనుకున్నా, అది కాదనుకోండి సర్వనాశనం అయిపోతారు. మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు ఎటు కాకుండా పోతుంది, గొయ్యలు గోతుల్లో తిరగాలి. అంటే బాబు గారికి అలవాటే కదా ఎలక్షన్ స్టంట్, రేపు మేము ఇది చేయాలంటే మేము రావాలి. పోలవరానికి అదే వాడారు, అమరావతికి అదే వాడారు 19లో, కానీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అయింది, రేపు అలా చేయలేదు. అందుకనే 28లో అది అయిపోయిందని వీళ్ళు ఎప్పుడైతే మోడీని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ పెడతారు కదా, ఆ మోడీని తీసుకొచ్చే టైంకి మాది వెయ్యాలని వీళ్ళు అడగాలి, అది ప్రెషర్ చేయగలగాలి, ముందుగానే అడగాలి. ఆ ప్రెషర్ చెయ్యకపోతే గనక వీళ్ళు మొహమాట పడి ఆ నాయకుడు ఏమనుకుంటారు, రామారావు గారు ఏమనుకుంటారు, సుబ్బారావు గారు ఏమనుకుంటారు అంటే గనక తర్వాత వీళ్ళని అనుకోవడానికి ఏముండదు. కొంతవరకు రేపు లోకల్ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుందా గ్రామాల్లో? అక్కడైతే ఏముండదండి, అక్కడ ప్యూర్లీ తెలుగుదేశం అది అంతే, ఇంకా మారేది ఏం లేదు వాళ్ళు. కానీ ఎందుకు లేట్ చేస్తున్నారు వీళ్ళు? ఇది ఒక్కటేనా, ఇది అయిన తర్వాత కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వెయ్యరు, లేదంటే గ్రామాలను విస్మరించారని నేను అనుకోను. ప్రణాళికలో అది ఎండింగ్ గాని ఫస్ట్ ముందు ఈ బిల్డింగులు క్లియర్ అయ్యాక అట్లా వెయ్యాలి. అయినా సరే రోడ్డు మధ్యలో సగం వేసి సగం చేస్తే ఏమవుతుంది, గోతులే కదా మిగిలేది, డబ్బులు తగలేయడమే కదా. ఇప్పుడు ముందు రోడ్డు వేసేసి వాహనాలు రమ్మన్నారు అనుకోండి, రోడ్డు వేయడానికి మీకు ఒక 6 నెలలు ఏడాది పడతాయి. 6 నెలల పాటు ఇక్కడికి వెళ్ళడం మానేసేయాలి కదా ఇప్పుడు. కాబట్టి ఇది అయ్యాకనే జరగాలి, సెకండ్ లాస్ట్ ఫేజ్ లో అవి జరుగుతాయి. ఆ లాస్ట్ ఫేజ్ దాకా వెయిట్ చేయక తప్పదు. అది మొత్తానికి ఇదే అంశం నిన్న అసెంబ్లీలో కూడా రేజ్ చేశారు. అమరావతిలో ఉన్న 29 గ్రామాల్లో మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు సరిగ్గా లేవు, మంచినీటి సదుపాయం సరిగ్గా లేదు, మున్సిపల్ కుళాయిల విషయంలో కానీ, లేదంటే వీధి దీపాల విషయంలో కానీ, డ్రైనేజీల విషయంలో కానీ, ఇవన్నీ కూడా మరి దీని మీద దృష్టి సారిస్తారా లేదు 2029 తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంగతి చూస్తారా? ప్రజలైతే ఇబ్బందుల్లో ఉన్నారు. అమరావతి రైతులకు ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం, వేచి చూద్దాం.